హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇది ఒక వ్లాగ్ ఎండ్ అవుతుంది, ఇక్కడ ఒక వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. నేనేంటి అంటే వ్లాగ్ మొత్తం ఎడిట్ చేసిన, రాత్రి అప్లోడ్ చేసిన, కాకపోతే మిస్టేక్స్ ఉన్నాయని క్లిప్స్ మిస్ అయినాయని చెప్పేసి సోనీ కానీ ఓపెన్ చేసిన. సో ఇప్పుడు వచ్చేసి దాంట్లో అయితే ఏం లేవు, ఇక దాని టైంలో అప్లోడ్ అయిపోతుంది. అది చెక్ చేసిన తర్వాత జిమ్కి వెళ్దామని అయితే ఆగిన. ఇప్పుడే 7 అయింది ఆల్రెడీ. మన మెయిన్ ఛానల్ వీడియో అయితే పోస్ట్ అయిపోయింది. ఏం వీడియో పోస్ట్ అయింది అంటే అవర్ హోమ్ టూర్ 1 మిలియన్ సెకండ్ స్పెషల్ వీడియో. ఈరోజు కూడా వెదర్ మొత్తం వెరైటీ ఉంది, క్లౌడీ. మెయిన్ ఏంటి అంటే వర్షం. ఒకవేళ వర్షం వచ్చిందనుకో మనం ఏదైతే వీడియోస్ తీద్దామని ప్లాన్ చేసుకున్నామో అవన్నీ అయిపోతున్నాయి. ఒక వీడియో అయిపోయే వరకల్లా దాని ప్లేస్లో ఇంకొక వీడియో అయితే వేయవలసి వస్తుంది. సో ఇప్పుడు ఫటాఫట్ రెడీ జిమ్కి అయితే మాకు వీక్లీ ఓన్లీ 5 డేస్ వర్కౌట్ నడుస్తుంది. 5 డేస్ అంటే ఆల్రెడీ అయిపోయింది ఈ వారంలో 5 డేస్ వర్కౌట్. కాకపోతే ఈరోజు ఏంటంటే క్రాస్ ఫిట్ వేపిస్తుండో మొత్తం రన్నింగ్ అదొకటి. సో దాని గురించి స్పెషల్గా పోతున్నాం. రేపు వచ్చేసి రెస్ట్ ఉంటుంది, కంప్లీట్ రెస్ట్ అయిపోవడం. లేకుంటే హాస్పిటల్ వేపిస్తారు రేపు కూడా. మెయిన్ ఫోకస్ వర్కౌట్ వెళ్ళే ముందు యాజ్ యూజువల్ బ్లాక్ కాఫీ, హ్యాపీనెస్. లేట్ అయింది ఈరోజు కూడా వీడియో చెక్ చేసి అప్లోడ్ చేసేసరికి చూపే టైం లేదు. వెళ్దాం ఫటాఫట్. ఇంత ముందుకే షాయి చూస్తే తాగాలనిపిస్తుండే, ఇప్పుడు షాయి చూస్తేనే ఏం షాయి అనిపిస్తుంది. ఇది మన కెమెరా ఏదైతే ఉందో అది పొడవు ఉండే వరకు కావచ్చు. నార్మల్గా మనం గోప్రో కనెక్ట్ చేసినాం అనుకో, షేక్ కాదు. మనం ఇది కనెక్ట్ చేసే వరకు ఏమైంది అంటే మొత్తం షేక్ అవుతుంది ఘోరంగా. మీకు ఫుటేజ్ కూడా మొత్తం కదిలినట్టు వస్తుంది కావచ్చు. కాఫీ తాగుతే కాదు. కాకపోతే అన్నోళ్ళు ఏమంటారంటే మన ట్రైనర్ వాళ్ళు ఒకవేళ తినకున్నా తాగకున్నా కానీ ఒకవేళ వర్కౌట్ చేద్దామనుకున్నాం అనుకోండి ఎనర్జీ ఉండదట. సో ఖచ్చితంగా తినాలి, తాగాలి, జిమ్కి వచ్చే ముందు ప్రీ వర్కౌట్ అంటారు. సో దాని గురించి ఇవన్నీ నన్ను వినకుంటే ఒక పౌడర్లో అవ్వటి కూడా దొరుకుతుంది, చూడాలి తినవలసి వస్తుంది. సో అది తినడం ఇష్టం లేక చేసి కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చినప్పటికి ఇప్పటికి చేంజ్ చూడొచ్చు. ప్రతిరోజు ఇక్కడ స్నానం చేస్తే కాదు, శంకర్తో కూడా స్నానం అయితే అవుతుంది. ఘోరంగా ఎందుకంటే కదా ఎక్స్ట్రీమ్ అయింది వర్కౌట్. ఇప్పుడే కానీ జిమ్ నుంచి అయితే వచ్చేసిన, ఫ్రెష్గా స్నానం చేసిన. వచ్చినట్లు అయితే పాత కూర ఏది అని కామెంట్లు పెడతా ఉంటారు కదా. ఇద్దరు ముగ్గురు అయితే ఇంకా కామెంట్లు పెడతారు వీటి గురించి. వీని ఎడ్యుకేషన్ వచ్చేసి నడుస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి సామి నుంచే నార్మల్ అయింది. మళ్ళీ ఎప్పుడు తీసినా లేదమ్మా అన్న 22 తగ్గిన తీసేసిందట. సో వచ్చేసిండు. ఇప్పుడు ఏదైనా పని చేద్దాం. ఇక ఈరోజు వచ్చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్ పైన అయితే వర్క్ చేయబోతున్నాము. అది నాకు తెలిసి అరే ఎన్ని రోజులు పడతారా కంప్లీట్ అయ్యానికి? 2 డేసా? ఈ రోజు రేపట్లా అయిపోతుందని అనుకుంటున్నాము. ఒకవేళ వర్షం వచ్చి మధ్యాహ్నం అయిపోయింది అనుకో, ఈ వర్క్ అయితే ఇక్కడికి అయిపోతుంది. ఒకవేళ వర్షం రాకుంటే మనకు ఆ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోతుంది. దాని గురించే మా దగ్గర ఉన్న సామాన్ అనేది తీసుకొని వేరే దగ్గరికి అయితే పోతున్నాము. తీసుకుపోయి అక్కడైతే చేస్తాం. ఎందుకంటే ఏ వీడియో చేసినా రెగ్యులర్గా సేమ్ అనిపిస్తుంది, చేంజ్మెంట్ ఏం అనిపిస్తలేదు. సో అందు గురించే షిఫ్ట్ అయితే అవుతున్నాం ఇక్కడ నుంచి వేరే దగ్గర.
కదా, ఆ పైసలు అన్నిటిని యూజ్ చేసుకొని ప్రాజెక్ట్ అయితే రెడీ చేయాలి. ప్రాజెక్ట్ వచ్చేసి ఏంది ఇంకా అని చెప్పేసి ముందు వీడియోలో అయితే తెలుస్తుంది. సో ఇక వైర్ అయితే లాపుతున్నాడు. ఈ వైర్ అయితే పోగానే డైరెక్ట్ వెల్డింగ్ కొట్టేసి, ఈ వాహనాలు కొడితే మొత్తం గ్రీనరీ పెరుగుతుంది, చల్లగా ఉంటుంది, మంచిగా వస్తాయి వీడియోలు. కానీ పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే కరెంట్ ఫ్లక్చుయేషన్ ఒకటి ఉంటుంది. ఒకవేళ వర్షం వచ్చింది అనుకో ఏ వీడియో షూట్ చేయరా, అదొకటి పెద్ద ప్రాబ్లం. యాక్చువల్లీ అక్కడనే తీసుకోలేము వీడియో అయినా, కాకపోతే డ్రోన్ షాట్లు తీద్దామన్నా వేరే తీద్దామంటే మేబీ అంత పర్ఫెక్ట్గా రాకపోతుండొచ్చు. గ్యారేజ్ దగ్గరనే అయితే పర్ఫెక్ట్ ఉండాలి. ఇప్పుడు వెల్డింగ్ మంచిగానే కొడతాడు, కాకపోతే వింటర్ ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ చేసేటప్పుడు మెట్ట పెట్టుడు అది పెట్టుడు ఇది పెట్టుడు మస్తు అనిపిస్తుంది. అదే నవ్వడు కిరాక్ ఎత్తలేమో అనిపిస్తుంది. లాస్ట్కి వచ్చే వరకు అలా 8x8 ఫ్రేమ్ తయారు చేసింది అనుకో, కింద 8x8 ఉంటుంది, మీద 8x6 ఉంటుంది, మధ్యలో 8x7 ఉంటుంది. అది ఒకటే ప్రాబ్లం. కాకపోతే ఆకుడ అవుతాడ చూద్దాం, మీతో మంచిగా అవుతుందా మళ్ళీ వచ్చే అవుతుంది. మేము తయారు చేసే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో కొద్దిగా క్యాలిక్యులేషన్ వచ్చేసి చేంజ్మెంట్ అయితే అయింది. ఫస్ట్ మేము 8x8 తయారు చేస్తాం అనుకున్నాము, కాకపోతే దాన్ని చేంజ్ చేసేసి 8x10 అయితే వేసుకున్నాము. ఇట్లా 10 ఉంటుంది, ఇట్లా 8 ఉంటుంది. హైట్ మీద చూసినట్లయితే అంత హైట్ ఉంటుంది. కొరే ఆయన చూస్తే గుండు మీద పడ కదా, మంచిగా ఉన్నారు ముగ్గురు. చెప్పిన ఆల్రెడీ పొద్దుగా నుంచి ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నామని చెప్పేసి అది వచ్చేసి ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. ఆల్మోస్ట్ కంప్లీట్ ఆయనకి వచ్చింది. నాకు తెలిసి రేపు కూడా దాని మీద టైం స్పెండ్ చేస్తే అయిపోతుంది ఇక. బట్ ఇప్పుడు సిరిపేట పోతున్నాం ఎందుకు అంటే దాన్ని మొత్తం ఫినిష్ చేయాలంటే మనకు కొన్ని ప్లైవుడ్ షీట్స్ అయితే కావాలి. ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దది అంటే ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది దగ్గర మనకు 24 ప్లైవుడ్ షీట్స్ అయితే పడుతున్నాయి. మన దగ్గర 14 ప్లైవుడ్ షీట్స్ ఉన్నాయి. కాకపోతే ఇంకా 1 ప్లైవుడ్ షీట్స్ కావాలి, 2 ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. 12 ప్లైవుడ్ షీట్స్ తీసుకొని అయితే ఇంటికి వద్దాము. అంతేకాకుండా పైప్లకి వేయడానికి పెయింట్ కావాలి, ప్లస్ ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే కావాలి. ఒకవేళ మనం 10 ప్లైవుడ్ షీట్లని క్యాంపర్లు వేసుకుందామంటే అది ఆపదా అనిపించింది. అందు గురించే బండి మీద పోతున్నాం, నేను కూరగాడు. సో ఇప్పుడు బండి మీద పోయి ఆ ప్లైవుడ్ షీట్ అన్ని వేసుకొని పోయాక ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ప్లైవుడ్ షీట్ దగ్గర ఒక చిన్న సమస్య ఏంటంటే మాకు మొత్తం 12 కావాలి. 12 పైసలు కట్టినాం, కాకపోతే 8 మాత్రమే ఉన్నాయి. మళ్ళీ రీషేప్ మన దగ్గర స్టాక్ లేదట, మార్నింగ్ పంపిస్తా అని చెప్పిన. సరే అంటే మనకు కావాల్సిన మెయిన్ పెయింట్ అయినా ఆ పెయింట్ తీసుకొని పోతున్నాము. మార్గ మధ్యంలో ఏమైందంటే కొద్దిగా దూపైనట్టు అవుతుంది. అందు గురించి లస్సీ తీసుకున్నా, ఇక్కడేమో సల్లా తీసుకోండి. బటర్ మిల్క్ సల్లా బటర్ మిల్క్ వేసుకోండి. మాకు ఈ ప్రాజెక్ట్కి ఏమేమి సామాన్లు అయితే కావాలనో సామాన్లు అన్నీ తీసుకొని అయితే వచ్చినాం సిరిపేట వెళ్ళి. సో ఇప్పుడు వచ్చేసి అందరం గడుపుకున్నాం, నేను గడుపుకున్నాం, వాళ్ళు గడుపుకుంటారు. ఎక్కడికి వెళ్తున్నాము అంటే మేము అందరం కూడా ఒక హోటల్కి అయితే వెళ్తున్నాము డిన్నర్ కోసము. అది 1 million స్పెషల్ పార్టీ అయితే కాదు, మేము సపరేట్ వీడియో అయితే షూట్ చేస్తాం. 1 million పార్టీ అయితే వస్తుంది. కాకపోతే ఈరోజు వర్క్ బాగా అయింది. ఒక 2-3 days నుంచే అందరూ వర్క్లోనే మునిగిపోయి ఉన్నారు. సో ఒక డిన్నర్ వెళ్ళి వస్తే బాగుంటుందని చెప్పేసి వెళ్తున్నాము. ఇప్పటివరకు టీం మొత్తం ఎప్పుడు వెళ్ళలేదు, ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు వెళ్తున్నాం. పోతే ఫోన్ చేసినా వెంటనే ఎడిటింగ్ చేస్తుండు, వారు రాగానే వెళ్తాం. ఇక అట్నే సిద్దిపేటలో ఒక వీడియో షూట్ చేసినట్టు ఆ వీడియోకి సంబంధించిన డ్రోన్ షాట్స్ తీసుకోవడం మర్చిపోయాను. పోయి ఆ డ్రోన్ షాట్లు తీసుకోవాలి, ఆ తర్వాత అక్కడ వెళ్దాం. ఒరే చోటు కట్టుకోమా, మంచిగా కట్టుకున్నా, దెబ్బ కట్టుకున్నాం, ఏదో కట్టుకోము. మన కోతిగాడు కూడా వచ్చేసిండు. అరే జింగగాడు ఎవరిలాగా కట్టుకొని వచ్చారు. అసలు వీరికి ఎందుకు నిలబడ్డారు, ఎందుకు ఫోటో దిగుతున్నా కానీ ఎవరిని తెలియదు. వెళ్ళిపోతున్నావురా చలో ఏడికి డ్రోన్ షాట్ కూడా ఉన్నది, ఇంకోటి ఉన్నది చెప్పిన పెయింట్ వేసినామని చెప్పిండ్రా ఆల్రెడీ. కనుక్కొని వచ్చిరంటే ఏం కనుక్కొని వచ్చిరా? ఒక 2-3 పనులు ఉన్నాయి. డ్రోన్ షాట్లు వేసుకోవాలి,
ఆ తర్వాత ఇంకొక వర్క్ వచ్చేసి ఏంటి అంటే మేమందరం వచ్చేసి డిన్నర్కి అయితే పోతున్నాం చుట్టుపక్కలకు పోయి డిన్నర్ చేసి ఆ తర్వాత వీళ్ళు అన్ని అటే పోతారు. మాకు ఒక డ్రోన్ షాట్ వేసుకున్నాం, అది తీసుకొని మేము ఇటు వస్తాం. అందరము పోదామని రెడీ అయినాము. అక్కడ జింగిడిగా ఏమో ఏడవుకోవాలని కొట్టాలనుకుంటారు. అందరికీ కూర్చుంటారు. బస్ అనుకుంటారు. వీడియో మొత్తం సేవ్ గివ్ అంటానే. మాకేం కావాలన్నా కానీ పోవాల్సింది సిద్దిపేటకి కంపల్సరీ. ఇక్కడ నుంచే మనం పోయే రెస్టారెంట్ ఏదైతే ఉందో దగ్గర 7 to 8 కిలోమీటర్స్ ఉంటాయి. తీసుకొని రోషన్ చేస్తాం 9 to, ఎందుకంటే మనం కంప్లీట్ చేసుకున్న వరకు మొత్తం చీకటి అవుతుంది, రైట్ కూడా స్టార్ట్ అయిపోతుంది, అది కూడా స్టార్ట్ అయిపోతుంది. అట్లా 9 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. దూరం అన్నట్టు ఎందుకు ఏమని మామూలు బస్సు దొరుకుతలేదు నాకు. ఒక ట్రైన్ దొరుకుతుంది బస్. ఆనందం ఫుడ్ తిందామంటున్నాం బిర్యానీ ఆడిపోతున్నాం. అవి రెండు చూడు మెదడు మెదడుంది అసలు తీసుకోవాలి మిగిలేదు. మీ ముందు తీసుకోవాలన్నా మిగిలేదు, కష్టమే మిగిలి. కారము ఎందుకు కావాలి, ఎందుకు కావాలి గోడల బయట కావద్దు తగ్గొద్దు. నేను అక్కడ అంతే. చాలా తింటే ఎక్కువగా బిర్యానీ ఇచ్చారైనా పోయేది ప్రశాంతంగా కాదు, ప్రశాంతంగా పోయి కూడా వద్దాం. ఏది చేసినా ఏది చేసినా ఏం కాదు, కానీ ఫిష్ బిర్యానీ ఛాలెంజ్ మాత్రం చేయలేదు. పుష్కరాలు తగ్గింది అనుకో, వెనకాల బోన్లెస్ కూడా ఉంటుంది. బోనస్ ఉంటుంది కానీ రావాలి కదా టైంకి, ఆగి రావాలి కదా. చిన్న ఉంటుంది ఒక్కడ వాడు ఒరటోడే చిన్న చిన్న కాకపోతే ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం. ఎందుకంటే ఆ గొంతున్నది, ఆ గొంతుంది, ఆ గొంతు సన్నగా చిన్నగా ఉంటది. తాగేవాడు వాడు డేంజర్ గాడు ఇంకా.